ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. అన్న మీ పేరు, మీ డైరీ ఫామ్ పేరు, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ ఏ బ్రీడ్లలో ఉన్నాయి, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం అండి. మాది అనిల్ డైరీ ఫామ్. నా పేరు అనిల్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ జాఫర్బాడీ క్రాసు ఉన్నాయండి ఇప్పుడు రెడీగా. ఈయన్ని ఉన్నాయి, ఏనాల్సిన మొత్తం 45 సాలితీలు ఉన్నాయండి 2 షెడ్యూల్లో కలిపి. మీరు ఇక్కడ ఈయన్ని ఉన్నాయి, 3 పూట్ల చూసుకోవచ్చు. ఏనాల్సిన ఉన్నాయి, మీకు అన్ని విధాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. రేట్లు వచ్చేసి 90,000 నుంచి 150,000, 160,000 దాకా ఉన్నాయండి. రోజు మీద 10 నుంచి 16 వరకు పాలు ఇచ్చే గేదెలు 365 రోజులు కూడా ఉంటాయండి మన దగ్గర. ఇప్పుడు కూడా ఎండాకాలం అయినా సరే ఫుల్ స్టాక్ దొరికిందండి మన దగ్గర. ఫుల్ స్టాక్ దొరుకుతుంది నా దగ్గర. ఎప్పుడు 40కి తగ్గకుండా పెడతామండి. కొన్నులకు గ్యారంటీ ఏముంటుంది అన్న? పాలు గ్యారంటీ ఇస్తామండి. ఏదైనా చూడి వారిని తీసుకున్నారు అనుకోండి, మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరిగిందండి. పాలకి 20 రోజుల వరకు గ్యారంటీ ఉంటుందండి. ఓకే అన్న, ఇప్పుడు ఎండల కాలం అంటే చలికాలంతో పోలిస్తే ఇప్పుడు ఎండలకాలం, వర్షాకాలం చలికాలంతో పోల్చుకుంటే ఎండాకాలం రేట్లు పెరుగుతాయి. గేదె దగ్గర 20,000 పెరిగిందండి. 1,000-2,000 పెరగలేదండి, 20,000 పెరిగిపోయిందండి. ఇప్పుడు ఎక్కువ పాలు హీల్డింగ్ ఇచ్చి తక్కువ ఉంటాయండి ఇప్పుడు, అంటే డెలివరీ అయ్యి. దాని మూలన కొద్దిగా గేదె తక్కువ వస్తుందండి, దాని మీద రేట్లు పెరుగుతాయండి. అంటే మీకు అమ్మకాలు ఎట్లుంటాయన్న? అమ్మకాలు తక్కువ అండి. సీజన్ మీద తీసుకుంటే కొద్దిగా తక్కువ ఉంటాయండి. సీజన్ లో వారానికి ఒక 40,000 అనుకోండి, ఇప్పుడు ఒక 15-20 అమ్మగలుగుతామండి అంతే. అంటే మీకు వర్షాకాలం శీతాకాలం బాగా అమ్ముతాయండి. మాకు జనవరి వరకు బాగా అమ్ముతుందండి. అంటే మామూలుగా జనరల్ గా అయితే ఇప్పుడు రైతులకు పాడికి, అంటే రైతులకైనా డైరీ ఫామ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు పాడి గేదెలు కావాలా, కానీ తక్కువ తీసుకుపోతారు. అంతా ఎలాగనుకుంటారండి, అప్పట్లో 10 ఒకసారి కొనేసుకుని పెట్టుకున్నారు. రీసైక్లింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 5 బర్రెలు తీసుకుంటున్నారు, 2 months గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ 5 తీసుకుంటున్నారు, మళ్ళీ 2 months గ్యాప్ ఇస్తున్నారు, 5. వాళ్ళకి పాలు తగ్గుతూ ఉండదండి ఇంకా వాళ్ళకి. ఈ నెలలో అలా చేసుకోవడం వల్ల మనకు జూన్ నుంచి 3 బ్యాచ్లు పడిపోతాయండి జనవరి వరకు. ఈ నెలలో ఒక బ్యాచ్ వేసుకుంటే సరిపోతాయి. సో అంటే మీరు ఏమంటున్నారంటే, ఆల్రెడీ డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు ఎవరికైతే ఇప్పుడు పాడి కావాలనుకుంటే వాళ్ళు ముందే ఆల్రెడీ ఒక 2 నెలల ముందరే కొని పెట్టేసుకున్నారు. చాలా మంది అలా చేసుకున్నారండి. అదే చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రాసెస్ అలాగా 2 నెలలకు బ్యాచ్ 2 నెలలకు బ్యాచ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి పాలు తగ్గడం ఉండదండి. ఇంకా ఒకటే హీల్డింగ్ చూపించుకుంటాయండి. పాల డైరీలు కానీ ఖాతాలు పోకుండా ఉంటాయండి వాళ్ళకి. అని ఇప్పుడు మీ దగ్గర ఉన్న గేదెలు డైరీ ఫామ్ వాళ్ళకు, రైతు వారిగా ఇద్దరికి ఉపయోగపడతాయి. మనం ఆఖరికి మనం బంధాలు వేసుకుని బంధాలు వేసుకుని బయటకు వదిలేసుకొచ్చండి వీటిని. మనం ఏంటంటే ఇవి మేము ఇక్కడ కట్టిపెట్టి పెడతాం కూడా, ఇవి మేము ఇక్కడ తీసుకురాకముందు చాల మీద ఒక 50-60 ఎకరాల్లో అలా బంధాలు వేసి తిరిగి మేపుతా ఉంటాయండి. మేము 3 నెలల 4 నెలలు చూడి తెచ్చి తయారు చేసి అమ్ముతుంటాం. అదండి. సో ఇప్పుడు ఇవైనా కట్టేసి మేపినా కానీ ఇబ్బంది ఉండదండి. పొలాల్లో మట్టి తిప్పినా కానీ సరే తింటాయి. ఇప్పుడు ఎండుగడ్డి మేట్లు చూసారా? ఇదిగోండి మాయి, ఇగో వెనకాల ఒకటి కనపడుతుందండి. అది కనిపిస్తుంది, అది ఒకటి అండి. ఇదిగోండి ఇది ఒకటి, ఇదిగోండి అదొకటి. మళ్ళీ ఇప్పుడు అక్కడ వేస్తున్నాను మళ్ళీ పాత మెట్లు. ముందు సంవత్సరం 4 వేయించానండి, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 4 వేయించున్నాను. అంటే ఇవి ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి పెడతారన్న? నైట్ పగలంతా మన మొక్కజొన్న సొప్పు గానీ, కోఫోర్ గానీ, సూపర్ నేపర్ గానీ ఏది ఇప్పుడు మనకి కోఫోర్ ఒక టైంలో వస్తుందండి, 20 రోజులు పోయాక మళ్ళీ సూపర్ నేపర్ వస్తుంది. ఈ 2 ఆడుతున్నప్పుడు కొద్దిగా సొప్పు మాకు మొక్కజొన్న సొప్పు దొరుకుతుందండి, అది కూడా చాప్ చేసి వేస్తున్నామండి. సో ఇవి గోధుమ పొట్టు, కంది చున్ని ఏవైనా ఫీడింగ్ ఏ పెట్టినా కానీ సరే తింటాయన్నా? తింటాయండి ఏవైనా. మనం ఈయన ఉందనుకోండి, ఈ రోజు దానికి జొన్నలు కూడా పెడతామండి. అంటే మనకు ఒక వారం రోజులు పోయిన కానీ దాని పెట్టి లేదా మట్టి పోసేస్తాయండి. ఈయన దానికి ఎప్పుడైనా సరే వారం రోజులు పొద్దున్న సాయంత్రం, పొద్దున్న ఒకే సాయంత్రం జొన్నలు పెట్టినా అక్కడి నుంచి పొద్దున్న 3 గేలు సాయంత్రం 3 గేలు దాన పెట్టుకోవాలండి. పాలు హీల్డింగ్ పెరుగుతాయి. ఓకే, చూసుకోవచ్చు. అని ఇప్పుడు ఒక్కొక్క గేదె గురించి డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. ఇది రోజు మీద 16 లీటర్ల పాలు వద్దనా? ఈ లోడ్ అన్ని ఎప్పుడు వచ్చినాయన్నా? ఇవన్నీ కూడా 3 రోజులు అవుతుందండి. రాత్రి కూడా ఒక లోడ్ వచ్చింది. 3 రోజుల బట్టి చాలా వస్తాను ఉన్నాయండి లోడ్. ఓకే, ఇదిగోండి అంతర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి. టైం ఎన్ని రోజులు ఉందన్న దీనికి? కరెక్ట్ గా 10 రోజులు ఉందండి టైం. 10 రోజులు దీనికి అంతే టైం ఉందండి. జాఫర్బాడీ క్రాస్ అండి ఇది. ఇది కూడా ఇది 16 అవుద్దండి, ఇది 14 అవుద్దండి. ఎన్నైతే గేదె ఉంటుందండి? 2 ఈతలండి. 2 ఈత. ఇదిగోండి మాక్సిమం మీ దగ్గర 2-3 ఉంటాయండి. అంత 2-3.
ట్రాన్స్పోర్ట్ ఎట్టుంటదండి ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ డీజిల్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది రైతులు అడుగుతారు మీరు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెడతాను, నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టండి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టాను, రైతుల డబ్బులే పెట్టాలండి, మా డబ్బులు ఏం పెట్టాం. గేద్దరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్ట్రా లాగే అనుకోండి, ట్రాన్స్పోర్ట్ అయిపోద్దండి. ఇది జాఫర్బాడి క్రాస్ అండి, ఇది 15 రోజులు ఉందండి టైం. ఇది ముర్రా, ఇది కరెక్ట్ గా వారం ఉందండి టైం. ఇది డెలివరీకి రెడీగా ఉందండి, ఇక్కడ 2-3 days లో డెలివరీ అయిపోద్దండి. ఇది వర్షాకాలంలో 2-3 days లో డెలివరీ అయిపోద్దండి. సరే అని ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి మీ దగ్గర 80,000 నుంచి స్టార్టింగ్ ఉన్నది కదా? 80,000 నుంచి 1,30,000 1,40,000 దాకా అమ్మేమండి. ఇక్కడ నుంచి రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు 80,000 ఇవ్వాలంటే ఇవ్వలేం కదండి దాన్ని. సో అంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు 80,000 నుంచి స్టార్టింగ్ ఉంటే ఇప్పుడు 90,000 నుంచి స్టార్టింగ్ అండి. అని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎన్ని పూటలు ఇక్కడ పాలు చూసుకోవచ్చు? 3 పూట్ల పాలు చూసుకోవచ్చండి. వెళ్ళాలండి, ఇటు పక్క కూడా ఉన్నాయి. 3 పూట్ల పాలు చూసుకోవచ్చండి. ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ ఉందన్న ఎవరన్నా వచ్చి? ఉందండి ఉంది, ఇక్కడ అకామిడేషన్ ఉంది, చూసుకొని తీసుకోవచ్చు. అని ఇప్పుడు లోన్లు వస్తున్నాయి కదండి, PMEGP లోన్ అని, కొటేషన్ అండి. మొత్తం అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మన తెలిసిన ఇంజనీర్ గారు ఉన్నారని ఆయనతో ఇస్తున్నానండి. ప్రాజెక్ట్ రిపోర్ట్, కొటేషన్ అన్ని కూడా ఇస్తున్నాండి మేము. అంటే ఎటువంటి ఛార్జెస్ తీసుకోవట్లేదండి, ఓన్లీ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తీసుకుని కొటేషన్ కూడా మేము డబ్బులు తీసుకోండి, ఫ్రీగానే ఎవరికైనా కొటేషన్ ప్రొవైడ్ చేస్తారు. అవునండి. అమౌంట్ ఎట్లనే ఇప్పుడు వాళ్ళకు ఒక 10,000 20,000 తక్కువ, అంటే గేదెలు ఇప్పుడు 10 లక్షలు లోన్ వచ్చింది అనుకో, వాళ్ళది ఒక 9 లక్షలు అయింది అనుకున్నా ఇచ్చేస్తారు. ఇదిగోండి, ఇది సెకండ్ లాక్టేషన్ అండి, ఇది సెకండ్ లాక్టేషన్ వచ్చేది 2వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. సెకండ్ అండర్ క్వాలిటీ మాది ఏదైనా సరే ఇదే క్వాలిటీ ఉంటుందండి, అండర్ క్వాలిటీ ఈ క్వాలిటీ ఉంటుందండి ఎప్పుడు కూడా. ఎట్లా అంటే రైతులు ఎవరైనా సరే గేదెలు చూస్తారు కదా, ఈ హంబం చూసారా, ఇది ఎప్పుడు సరే ఎలా ఉండాలండి. ఈ విధంగా ఉండడానికి పాలు అవుతుంది ఎదరికి వెనక్కండి. ఇవ్వండి, అది కూడా చూడండి. ఇది రెడ్ డెలివరీ అయింది, బఫెలో పేలోడ్ ఉంది దీనికి. ఫీమేల్ కాఫ్, ఫీమేల్ కాఫ్ ఉంది. ఇది ఎన్ని వచ్చాను అన్ని అంచనా? ఇది రోజు మీద 18 రేట్లు అవుతుంది. మనం ముందే ఇచ్చేవాడి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఆ రైతు వేరే తీసుకున్నాడండి, తీసుకుని దీన్ని ఇచ్చేసాడు మనకి. ఓకే, అంటే ఆల్రెడీ మీరు తెలిసిందండి, ఇది తెలిసిన గేదెనే. ఎంత ఉందో వెనక కూడా అంత ఉంటదండి. ఇది మంచికి చిటికినే అంత దారి వచ్చేద్దండి తీపు. అయితే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళనే లాస్ట్ ఈతలో ఎంత ఇచ్చిందన్న పాలు? ఇది 16 ఇచ్చిందండి. ఈ ఈతకి ఇంకా పెరుగుతుందండి. ఏంటి మనం మేపుకోవడంలో ఉంటదండి. ఇప్పుడు 10 ఈతల పాటు కూడా అదే పాలు మెయింటైన్ చేయొచ్చండి, జాగ్రత్తగా మేపుకుంటాను. మనం ఈనేసింది దాన్ని కట్టేసి పాలు ఇమ్మంటే ఇవ్వదు కదండి. ఏదైనా మీరు మా దగ్గర నుంచి గేదెని తీసుకెళ్లారంటే పాలు పిండడానికి మనం మేక పెట్టుకోవాలండి, పచ్చగడ్డి పెట్టుకోవాలి, ఎండుగడ్డి పెట్టుకోవాలి, తౌడు పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనకు పని అవుద్దండి. అంటే కొంతమంది వెళ్ళి 1 కేజీ దానా వేసేసి దాన్ని పాలు 7 వేసినట్లు ఇచ్చేయాలంటే ఇవ్వదండి. ఇప్పుడు ఒక రైతుకి ఇచ్చానండి నేను ఒంగోలు సైడ్, అతనికి పాపం కందిటి వేసిందంటే గేదెలు 3 గేదెలు ఆన్లైన్ లో అమ్మాను, ఎప్పుడు అమ్మను. అన్నా నాకు ఇలాగ జరిగింది, నేను పాలు ఇలాగెత్తానండి. దాని ఎంత పెడతామంటే కేజీ పెడతాను. కేజీ కాదు, పొద్దున్న 3 కేజీలు సాయంత్రం 3 కేజీలు అన్ని మిక్స్ చేసి పెట్టు పాలు పెరుగుతాను. పెరిగాడు కేజీ దానా పెట్టి మనం దానికి గట్టి పుష్టిగా పోతే ఎక్కడ వస్తాయండి హీల్డింగ్ రావు కదా. దానికి తగ్గట్టు ఏదానికి పాలు ఇచ్చేదాన్ని బట్టి పాడి గేదె. ఇది కూడా తెల్లవారుజామున డెలివరీ అయిందని ఇంకా మాయ వేయలేదు. ఇది కూడా క్వాలిటీ గేదె, ఉంది, హైట్ కూడా ఉంది. ఇది బాగా కూడా చూడండి. ఓకే, ఈనేసిందండి ఇప్పుడే. ఇక్కడ పెట్టుకోండి, మాయ వేయలేదు, ఈనిందంట. ఏదో ఉంది దీనికి. దీని మేల్ కాఫ్ అండి, మేల్ కాఫ్ ఉంది, మగదూడ. ఎన్ని వచ్చాను ఇది పాలు? ఇది 18 రేట్లు అవుతుంది. ఇది కూడా చిన్నది. దీని రేంజ్ చూడండి, కింద పొదుగు చూడండి, అండర్ క్వాలిటీ. నువ్వు కూడా నువ్వు వెనక్కి. ఇదేమో 2 ఈనేసినాయి, జస్ట్ మాయేస్తుంది తొలిగేదే. దీని 2 కూడా. ఇది ఎన్నో అయితే ఉంటుందన్నా? ఇది సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళు వేసిందండి. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది 2వ ఈత గేదె, ఇదేమో 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు డైరీలో ఫుల్ ఉన్నాయి గేదెలు. ఎవరికైనా కావాలంటే పాకల్లోంచి ఒకదాన్ని ఇప్పించబడి అవి కూడా ఇప్పించేస్తాను. అన్నల దగ్గర ఇంకొక, అంటే ఈ ఫామ్ లో ఇన్ని ఉన్నాయి, అక్కడ కనిపించే ఫామ్ లో దాంట్లో కూడా ఉన్నాయి మొత్తం గేదెలు. అని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మొత్తం అంటే కొన్న తర్వాత లోడ్ మొత్తం మీరే చేస్తారన్నా? మీరు లేచండి. ఎక్కువ గేదెలు తీసుకున్నారు అనుకోండి, ఎవరన్నా ఒక 10 గేదెలు తీసుకున్నారు, మా మనిషిని కూడా పంపించి వాళ్ళకి అక్కడ చేర్చి అప్పుడు వస్తామండి. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర.
ట్రాన్స్పోర్ట్ ఓన్లీ డీజిల్ నిమిత్తం వాళ్ళు పెట్టుకోవాలండి. డీజిల్ నిమిత్తం అమౌంట్ పెట్టుకుంటే చాలంట. అని ఇప్పుడు ఒకవేళ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు మీకు ఒక కాల్ చేసి మీరు వీడియో కాల్లో మీ దగ్గర ఏ గేదెలు ఉన్నాయి, ఎంత రేట్లలో ఉన్నాయి, అది మాత్రం గ్యారంటీడ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను కదండి, ఇప్పుడు రైతు ఎవరన్నా బయలుదేరుతాను అనుకోండి, నువ్వు 40 ఉన్నాయన్నా కదా ఒకసారి వీడియో కాల్ చేయమని వచ్చాను. ఇవ్వండి మా ఇల్లు అదే, డైరీ ఇదే, ఇదోటి అదొకటి 3 ఇంకో కొత్త కూడా కడతామండి. ఇవ్వండి అది పాక చెప్పాను కదండి మీకు, ఎప్పుడు పాక తీసేసాం. అవునవును, దాంట్లో గడేస్తున్నామండి. ఇప్పుడు కూడా అదొకటి కట్టాం. ఇందులో ఇప్పుడు ఈ 3 ఆటల్లో వీడియో కాల్ చూపిస్తానండి. మీకు నచ్చితేనే బయలుదేరి రావచ్చు. మీరు నన్నే కదా ఎవరికి వచ్చినా ఒకసారి వీడియో కాల్ చేసి చూపించమనండి. వీడియో కాల్ చేయించి దగ్గర గేదెలు ఉన్నా లేదు చూసుకుని కన్ఫర్మ్ చేశారండి, పర్లేదు. అందులో అయితే ఇబ్బందిలే. రాజమండ్రి దగ్గరకు వస్తే రాజమండ్రి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగి ఫోన్ చేస్తే నేను తీసుకెళ్తానండి. ఎవరన్నా కార్ వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫార్మ్ కొడితే మా దగ్గర తీసుకొచ్చేద్దాం డైరెక్ట్ ఇక్కడికి. అంటే ఇక్కడ గేదెలు కొన్నికే ఆంధ్ర మన మొత్తం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి తీసుకెళ్తున్నారండి. మొత్తం నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు. పాడి గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఉన్నాయి, 2 రకాల గేదెలు ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎవరికైనా కానీ సరే మీకు ఫీడింగ్ గురించి ఇంకా మీకు గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా గానీ అన్న చెప్తాడు. కొత్తగా పెట్టి వాళ్ళు ఎవరికైనా సరే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కావాల్సిందా నేను చెప్తాను. ఓపిక ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా వచ్చి ఒక 2 రోజుల నుంచి చూసుకోవచ్చండి. ఇక్కడ తర్వాతే స్టార్ట్ చేసుకోవచ్చండి. డైరీ ఎలా కట్టాలో కూడా చూసుకోవచ్చండి. డైరీ మేము సెట్ చేసుకున్న విధంగా కట్టుకుంటే సరిపోద్దండి. అని ఇప్పుడు ఒక కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా వాళ్ళు ఇప్పుడు ఒక 10 గేదెలు పెట్టుకోవాలా డైరీ ఫామ్ అనుకున్నా వాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకోవాలండి? వాళ్ళు స్టార్టింగ్ గడ్డి ఒక 2 నెలల ముందు గడ్డి పెట్టేసుకోవాలండి. తర్వాత షెడ్ నిర్మించుకోవాలండి. మెయిన్ వాటర్ ఫెసిలిటీ చూసుకోవాలండి. వాటర్ కుండి ఇంత కట్టుకోవాలండి. ఎంత వాటర్ తాగిద్దాం కొన్నారండి గేదె వచ్చేటికి రోజు అత్త మీద ఇప్పుడు స్టార్టింగ్ వదిలేండి 10-15 లీటర్లు తాగేద్దండి నీరు. గేదెలు ఎంత వాటర్ తాగితే ఇప్పుడు మనం గడ్డి ఎడతామని కదండి, దానికి వాటర్ సమృద్ధిగా ఉండాలి, గడ్డి సమృద్ధిగా ఉండాలి, దానా సమృద్ధిగా ఉండాలి, అన్ని విధాలు బాగుంటది. వాటర్ షెడ్ అవి పెట్టుకుని 3 గేదెలతో స్టార్ట్ చేసుకుని వాళ్ళు పెంచుకోవచ్చండి. అలా స్టార్టింగ్ ఎక్కువ గేదెలు పెట్టుకోవడం వల్ల వేస్ట్ అండి, పెట్టుకోకూడదు. సో అన్ని ఏమంటున్నా అంటే ఒక 10 గేదెలు టార్గెట్ అయితే బ్యాచ్ల ప్రకారం ఒక 3 ఒకసారి లేకపోతే ఒక 4 ఒకసారి అట్లా బ్యాచ్ల విధానం తెచ్చుకుంటే మీకు పాలు సంవత్సరం పొద్దున ఉంటాయి అనేసి చెప్తున్నారు. అన్న ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్న. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు ఉంటాయి. మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే సరిపోతే. మా నెంబర్ 9912167572. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఎనీ టైం ఆ నెంబర్ కాల్ చేసుకోవచ్చు. 9912167572 కాల్ చేసుకొని మీరు రావచ్చు. థ్యాంక్ యూ.